ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనంలో నోవాహు గురించి ఒక ప్రత్యేకమైన మాట రాయబడటం మనం చూస్తాం. నోవాహు దేవుని ఎదుట కృప పొందినవాడుగా, దేవుని కనికరమునకు పాత్రునిగా, నీటి నుండి రక్షణ పొందినటువంటి వానిగా మనం చూస్తాం. అయితే ఈ 5వ అధ్యాయము 29వ వచనంలో చివరి వరుస లేదా మొదటి నుంచి చదువు, చివరి వరుస చదువు. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. కష్టము విషయములోను మన చేతుల కష్టము విషయములోను. భూమి శాపములో ఉంది. కలిగిన మన చేతుల శాపం వల్ల కలిగిన చేతుల కష్టము విషయములోను, శాపము వలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని కదా ఏమని పేరు పెట్టినారు? నెమ్మది పుత్రుడు, నోవాహు అనే పేరు పెట్టినారు. ఇంకా మనం చూస్తే 31వ అధ్యాయము ఆదికాండం 42వ వచనంలో నా చేతుల కష్టమును చూచి, యాకోబు నా చేతుల కష్టమును చూచి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉన్న ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు. నా దేవుడు నా ప్రయాసను, నా చేతుల కష్టమును చూచి ప్రయాసను చూచి పోయిన రాత్రి ఎవరైతే కష్టాన్ని, నష్టాన్ని, బాధను, ఇబ్బందిని కలిగిస్తూ వచ్చినారో లాబానును గద్దించినాడు దేవుడు. ఎవరు? నా తండ్రి అయిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నిన్న రాత్రి నా కష్టమును, నా చేతుల కష్టమును, నా ప్రయాసను చూచి అంటా ఉన్నాడు కదా. ఇంకా మనము ఆదికాండంలో నిర్గమాకాండం 3వ అధ్యాయంలోనికి వెళితే ఇశ్రాయేలు ప్రజలు బహు కష్టములో 3వ అధ్యాయం 7వ వచనంలో ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఈ మాటలు వింటున్న మనకు మన బాధలు, మన కష్టాలు, మన ప్రయాస గుర్తుకొస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీయులను దేవుడే చూచి దేవుడే అంటా ఉన్నాడు, నా ప్రజలు. చూడండి ఎంత మంచి మాటో కదా. మన గురించి దేవుడు ఇలానే చెబుతూ ఉన్నాడు, నా ప్రియ కుటుంబము, నా ప్రజలు, నా కుమారుడు, నా పోలికలో, నా రూపములో చేయబడిన నా కుమార్తె కష్టపడతా ఉంది, దుఃఖములో ఉంది, ప్రయాసలో ఉంది అంటా ఉన్నాడు. వారి దుఃఖాన్ని, వారి కష్టాన్ని, వారి ప్రయాసను
వారి మొరను దేవుడు అంటా ఉన్నాడు, వారు నాకు మొర పెడుతున్నారు, నాకు వినిపిస్తున్నాయి. వారు దుఃఖపడుతున్నారు, వారి దుఃఖము నాకు తెలుస్తా ఉంది. వారు కష్టపడుతున్నారు, వారి కష్టాన్ని కన్నులతో నేను చూస్తున్నాను. నేను వారిని విడిపించుట కొరకు, నేను వారిని రక్షించుట కొరకు, నేను వారిని సమాధానపరుచుట కొరకు, నేను వారిని సంతోషపరుచుట కొరకు, వారిని విడిపించుట కొరకు వచ్చినాను అంటా ఉన్నాడు. వచ్చినాడు ఇశ్రాయేలీయులను కష్టములో నుండి, మరి వెట్టి పనిలో నుండి, దుఃఖములో నుండి నిశ్చయముగా వారిని విడిపించినాడు. పనులను బట్టి కష్టము కదా, ప్రయాసను, మోసమును బట్టి కష్టము, శాపమును బట్టి కష్టము. ఇంకా మనం చూస్తే 5వ అధ్యాయము నిర్గమాకాండం 9వ వచనములో ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెనో. ఇశ్రాయేలీయులకు పని భారము, కష్టము ఎక్కువైపోయింది, దానిలో వారు కష్టపడవలెనో. రండి, ఫరో మరి కష్టాన్ని పెంచేస్తా ఉన్నాడు, బహుగా కష్టపడుతా ఉన్నారు కదా. తమకు వచ్చిన కష్టము యావత్తు దేవుడు చూచినాడు. అయితే దేవుని వాక్యములో ఉంది, 6 దినాలు కష్టపడి 7వ దినం నెమ్మదిగాను, సుఖముగాను, సంతోషముగాను, సమాధానముగాను నీ దేవుడైనా, నీ తండ్రి దేవుడైనా. ఈ మధ్య కాలములో ఇంటి దేవుడని ఒక కొత్తది ఒకటి వచ్చేసింది. ఒకటిది నీ దేవుడు, నీ ప్రభువు, నీ రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా నిన్ను సమాధానములోనికి తీసుకురావడానికి, నెమ్మదిలోనికి తీసుకురావడానికి, కష్టము నుండి విడిపించడానికి, బాధ నుండి విడిపించడానికి, బరువు నుండి విడిపించడానికి, రోగము నుండి విడిపించడానికి, స్వస్థపరచడానికే ఉద్దేశించినాడు, మేలుకే ఉద్దేశించినాడు. విను, విశ్వాసముంచు. యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసముంచు. యేసు క్రీస్తు ప్రభు నందు నమ్మిక ఉంచు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆ సత్యములోనికి, నెమ్మదిలోనికి, జీవములోనికి రమ్మని ప్రేమతో దినమెల్లా చేతులు జాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించిన వారిని నీ యొద్దకు పంపించినాడు. దేవుడు ప్రేమించిన, దేవుని చేత ప్రేమింపబడుతున్న ప్రియ దాసురాండ్రు నీ యొద్దకు వచ్చినారు. ప్రేమ వార్తను తీసుకొని, పరలోక రాజ్య సువార్తను చేతబట్టుకొని, యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే సంతోషము, నెమ్మది, సమాధానము కదా అనుభవించడానికే నీ దగ్గరికి ప్రేమ వార్త, పరలోకపు వార్త, పరిశుద్ధపు సువార్త, ప్రభువును గూర్చిన సువార్త, యేసు క్రీస్తు ప్రభు నందలి అధికమైన ఆనందపు సువార్త నీ యొద్దకు వచ్చింది. చూడండి, శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములో, మనం పని విషయములోను నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టిరి కదా. పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, కష్టము నుండి, వ్యసనము నుండి మనలను విడిపించే విమోచకుడు, రక్షకుడు, సత్యవంతుడైన యేసు క్రీస్తు
మన చూద్దాం, కొత్త నిబంధన గ్రంథంలో మాట రాయబడి ఉంది కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి, శాపము నుండి, కష్టము నుండి, దుఃఖము నుండి, ప్రయాస నుండి, రోగము నుండి, వ్యాధి నుండి, బాధ్యత నుండి, బరువు నుండి, బంధకము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు రక్షకుడు, అభిషక్తుడు, విమోచకుడు, స్వస్థపరచువాడు అనే పేరుంది. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, నిత్యుడగు దేవుడని, సమాధానకర్త అని ఆయనకు పేరు ఉంది. ఆయన యందు అనేక తరములు, ఆయన యందు సమస్త భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడుతున్నాయి. ఆయనను గూర్చి చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఆయన తోడు, ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆశ్రయము, ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసము మనలని నెమ్మదిలోనికి తీసుకొస్తుంది. పోగొట్టుకున్నప్పటికీ, కోల్పోయినప్పటికీ, అది మరలా రాకపోయినప్పటికీ నెమ్మదినిస్తుంది. కష్టమును, దుఃఖమును ప్రాప్తించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు నందు నీతి, కరుణ, కనికరము, వాత్సల్యత ఎడతెగనివై మనల్ని ఆదరించి, బలపరిచి, ఉద్ధరించేవిగా ఉన్నాయి. ఇట్టి దేవునిగా కలిగి ఉండుట ధన్యకరము. మహాజ్ఞాని సొలొమోను మహారాజు రాస్తాడు సామెతల గ్రంథం 5వ అధ్యాయములో, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇండ్లు చేరును. మహారాజు, దేవుని హృదయానుసారుడు దావీదుతో దేవుడు అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. మరి ఇంత గొప్ప ఆదరణ యేసు క్రీస్తు ప్రభువులో మనకు అనుగ్రహింపబడుతుంది. కష్టములో, దుఃఖములో, ప్రయాసలో, ఈరుకులో, అలసటలో, బలహీనతలో, బంధకములో, చెరసాలలో, రోగములో, వ్యాధిలో ఎవరిని చూస్తున్నావు? ఎటువైపు చూస్తున్నావు? ఎటువైపు నీవు ప్రయాణిస్తూ ఉన్నావు? దేనిని ఆశ్రయముగా కోరుకుంటున్నావు? చూడండి, దేవుని ఇల్లంతటిలో ఎంతో నమ్మకమైన గొప్ప దైవజనుడు, నాయకుడు మోషే. ఎంతో నమ్మకమైన మోషే తన గత జీవితాన్ని చూస్తే ఎన్నో పొరపాట్లు మనకు కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథం అద్భుతమైన గ్రంథం, దివ్యమైన గ్రంథం. మన సమస్యకు సమాధానాన్ని తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించే దివ్యమైనటువంటి భవిష్యవాణి, గొప్ప వారి యొక్క గొప్ప గుణగణాలను వివరిస్తూ వారు చేసిన తప్పులను, పొరపాట్లను కూడా
మనకు చూపిస్తూ ఉంది. ఆ పొరపాట్లను, ఆ తప్పులను మనము చేయకుండా దైవానుగ్రహానికి, దైవోగ్రతకు పాత్రులైనటువంటి ఆ స్థితి నుండి వేరే దేవుని కనికరమునకు పాత్రులయ్యే నిజ సంఘటనను మనకు చూపిస్తూ ఉంది, మనకు తెలియజేస్తూ ఉంది, మన జీవితాన్ని హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని మహిమైశ్వర్యములోనికి రావాలని కోరుకుంటా ఉంది. దేవుని ఉద్దేశాన్ని మనము ఎరిగి జీవించాలని పరిశుద్ధ గ్రంథం ఆజ్ఞాపిస్తూ ఉంది. అయితే ఈ దినాల్లో చాలా మంది పరిశుద్ధ గ్రంథం ఒక వర్గానికి, ఒక తెగకు, ఒక జాతికి అని చెప్పి నష్టపోతూ ఉన్నారు. ఆత్మను నాశనము చేసుకుంటూ ఉన్నారు. ఆత్మను ఆరని అగ్నికి అప్పగించుకుంటూ ఉన్నారు. ఆత్మకు తీవ్రమైనటువంటి నష్టాన్ని, విఘాతాన్ని, నరకాన్ని, అగ్నిని, ఆయాసాన్ని, ప్రయాసను కలగజేసుకుంటూ ఉన్నారు. యుగ యుగాలు నశించి అగ్నిగుండములో వేదనతో బాధింపబడే నిత్య అగ్నిలోనికి, నిత్య నరకములోనికి త్రోసివేసుకుంటూ ఉన్నారు. ఇది ఒక వర్గానికి సంబంధించిన గ్రంథము కాదు, పరిశుద్ధ గ్రంథం. ప్రజలెల్లరికీ సంబంధించిన సర్వోన్నతుడైన దేవుని దివ్యమైనటువంటి గ్రంథం. మన జీవితాలను జీవపు ఊటలోనికి, పరిమళ తైలములోనికి నడిపించే సమాధానపు గ్రంథం. గొప్పతనాన్ని, దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉంది కదా. మోషే గత జీవితములో చేసిన పొరపాట్లను దేవుడు రాసినాడు. ఒకరోజు మోషే నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తాం. ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తుడు కొడుతూ ఉంటే చూసినాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు బహుహీనంగా చూసేవాడు. బానిసలుగా చేసుకొని బాధిస్తూ ఉన్నారు. దేవుని శాపమును ఇశ్రాయేలీయులు అనుభవిస్తూ ఉన్నారు ఐగుప్తులో. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని మోషే చూసి తట్టుకోలేకపోయినాడు. ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టినాడు. నిర్గమకాండం 2వ అధ్యాయము 12వ వచనములో ఈ సంఘటన మనకు కనిపిస్తుంది. గమనించండి, మోషే దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవడానికి బదులుగా, మోషే ఇశ్రాయేలీయుల యొక్క విడుదల కొరకు దేవుని శక్తి వైపు చూడకుండా, కష్టకాలములో ఆ సమస్యలో దేవుని మార్గములో నడవడానికి బదులుగా సొంత ఆలోచన, స్వంత తలంపుతో, స్వశక్తితో, మనము సమూయేలు రాసిన 2వ గ్రంథంలో కూడా చూస్తాము. దావీదు సొంత తలంపున, సీయోను కీర్తనలో కూడా ఈ పాట ఉంది, సొంత తలంపుతో ఉజ్జాను మరి మరణానికి కదా కారణమవుతూ వచ్చినాయి కదా. తన స్వశక్తితో సొంత ప్రజలను ఆ బానిసత్వము నుండి, ఆ కష్టములో నుండి, దుఃఖములో నుండి, ప్రయాసలో నుండి, వ్యాధి నుండి, ఆ రోగము నుండి విడిపించడానికి మరి తొందరపడి ఐగుప్తుని చంపినాడు. హత్య చేసి హంతకుడైనాడు, నేరస్తుడైనాడు. మోషే తన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతూ ఉంటే చూచి సహించలేక సొంత శక్తితో, సొంత బలముతో, సొంత బుద్ధితో హంతకుడైనాడు. తన ప్రజల కష్టము గుండా వెళుతున్నారని ఆ సమయంలో మోషే పైకి అనగా దేవుని వైపు చూసి దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవడానికి బదులుగా అటు ఇటు చూసి, మనము సువార్త భాగంలో కూడా చూస్తాం.
యేసు క్రీస్తు ప్రభు సముద్రం మీద నడుస్తూ వస్తూ ఉంటే పేతురు అడిగినాడు, నేను కూడా నీతో నడుస్తాను అని. రా అని చేయబట్టుకొని నడిపిస్తూ ఉంటే పేతురు యేసు వైపు చూచుట, దేవుని వైపు చూచుట, దైవ శక్తి వైపు చూచుట, దేవుని బలము వైపు చూచుట, దేవుని సామర్థ్యం, మహాత్యం, మహిమ వైపు చూచుటకు బదులుగా బలహీనపరిచే, నిరాశపరిచే, ఓడించే, కృంగదీసే, కలవరపరిచే అటు ఇటు చూసినాడు, గాలి వైపు చూసినాడు. మోషే కూడా అటు ఇటు చూసి తొందరపాటుతో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన శరీరానికి లోబడి కోపముతో హత్య చేసి హంతకుడైనాడు. దేవుని దృష్టిలో, ఇటు మనుషుల దృష్టిలో అటు నరహంతకునిగా మిగిలిపోయినాడు. అటు ఇటు చూడడం తొందరపాటుతో, ఏమరపాటుతో, తత్తరపాటుతో అటు దేవుని దృష్టిలో, ఇటు మనుషుల దృష్టిలో కష్టాల్లోకి వెళ్ళిపోయినాడు, హంతకుడైపోయినాడు, నరహంతకునిగా మిగిలిపోయినాడు. చేసిన పాపం బయటపడుతుందని గ్రహించి చంపుతారని భయముతో అరణ్యములోనికి పారిపోయినాడు. అక్కడ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు దూరంగా జీవించినాడు. అనుకూల సమయములో దేవుని వైపు చూడడానికి బదులుగా లోకం వైపు, మనుష్యుల వైపు అటు ఇటు చూచినందువలన తగిన మూల్యము చెల్లించినాడు. ఐగుప్తు సకల విద్యలు నేర్చి మంచి ప్రావీణ్యత, టాపర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. అంత గొప్ప నైపుణ్యం, జ్ఞానము సంపాదించినప్పటికీ అటు ఇటు చూచి, అటు దేవుని దృష్టిలో, ఇట మనుషుల దృష్టిలో హంతకుడైపోయినాడు, భయానికి గురైనాడు, పారిపోయినాడు, ఒంటరైపోయినాడు. అనుకూల సమయములో దేవుని వైపు చూడ్డానికి బదులుగా లోకం వైపు, మనుష్యుల వైపు చూచి నష్టపోయినాడు. మన జీవితంలో ఏదైనా పరీక్ష గుండా, ఏదైనా కష్టము గుండా, ఏదైనా దుఃఖము గుండా, ఏదైనా నష్టము గుండా, ఏదైనా వ్యాధి గుండా, ఏదైనా బాధ గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు, శోధనలో వెళుతూ ఉన్నప్పుడు అటు ఇటు అనగా లోకము, మనుష్యుల వైపు చూచినట్లయితే శోధనలో పడిపోతాం, జయించలేము. కానీ ఎప్పుడైతే పైకి అంటే దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుని కృపను, దేవుని శక్తిని కోరుకుంటామో, దేవుని బలాన్ని మనము ఆశిస్తామో అప్పుడే ఆ శోధనను, ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ నష్టాన్ని, ఆ ప్రయాసను, ఆ పరీక్షను జయించి ముందుకు సాగగలము. జాగ్రత్త సోదరుడా, సోదరి. జీవితములో, కుటుంబములో, పిల్లల జీవితాలలో ఏదైనా నష్టం, ఏదైనా సమస్య మరి వచ్చినప్పుడు పైకి అనగా దేవుని వైపు చూచినట్లయితే ఆ సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక మంచి మార్గాన్ని, ఆశ్రయాన్ని, అనుకూలతను మన కొరకు సిద్ధపరిచినాడు. ఆ అనుకూలతలో, ఆ ఆశ్రయములో, ఆ మార్గములో మనము నడవడం, నివసించడం, కొనసాగడం దేవుని అభీష్టమని గ్రహించాల. ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు చూపించినాడనే గ్రహింపులోనికి, నిశ్చయతలోనికి రావాలా. వారి కష్టాన్ని,
వారి యొక్క బాధ నుంచి దేవుడు విడిపిస్తాడు అనే నిశ్చయతలోనికి రావాలి. అట్లా కాకుండా నాకొక మార్గం ఉంది, నాకొక సహవాసం ఉంది, నాకొక ఆశ్రయం ఉంది, నాకొక ఆలోచన ఉంది, నాకొక పద్ధతి ఉంది, ఐ హ్యావ్ ఏ వన్ ప్లాన్, ఐ హ్యావ్ ఏ వన్ ఐడియా అని అనుకుంటే అటు ఇటు అనగా లోకం వైపు, మనుష్యుల వైపు చూచినట్లయితే పేతురు గాలిని చూచి భయముతో మునిగిపోసాగాను. కేకలేస్తా, మునిగిపోతున్నా, రక్షించు రక్షించు అని కేకలేసినాడు. ఆయన పేరే తన ప్రజలను వారి పాపము నుండి, తన ప్రజలను వారి కష్టములో నుండి, తన ప్రజలను వారి దుఃఖములో నుండి, తన ప్రజలను వారి నిందలలో నుండి, తన ప్రజలను వారి సంకట కూపములో నుండి, జారి పడిన స్థితి నుండి, వేదన నుండి, బలహీనత నుండి, రోగము నుండి విడిపించడానికే యేసు క్రీస్తు అనే నామము చేత ఈ భూమి మీదకి వచ్చినాడు. మన సమస్త భారమును శిలువలో మోసినాడు. మన సమస్త పాపపు జీవితము నుండి విడిపించడానికి ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి మనలను విడిపించినాడు. ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచితే, ఆ యేసు క్రీస్తు ప్రభువే నా కష్టానికి, నా సమస్త బాధలకు, దుఃఖానికి, వేదనకు, నిరాశకు, నిట్టూర్పుకు కారణభూతుడని నీవు నమ్మితే, విశ్వాసం ఉంచితే, ఒకవేళ ఇదివరకే యేసు క్రీస్తు ప్రభు మీద నీ కష్టాన్ని, నీ బాధను, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, నీ ప్రయాసను, నిట్టూర్పును, వేదనను అప్పగించి ఉంటే ఓరక నిలిచుండి చూడు. యెహోవా కలగజేసే గొప్ప రక్షణను ఓరక నిలిచిండి చూడు. యుద్ధము ఆయనదే, విడుదల కలిగించేది ఆయన, విమోచన ఇచ్చేది ఆయన, స్వస్థపరిచేది ఆయన. నీవు ఆయనకు అప్పగించినావు కదా, ఇక మౌనంగా నిశ్చింతగా హన్నా కూడా దేవునికి అప్పగించి ఇక నిశ్చింతగా నాట నుండి దుఃఖ ముఖముతో ఉండుట మానెను. ఇక ఆమె ముఖములో సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం, నెమ్మదే నెమ్మదే. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చినాడు. నిన్ను బహుతరములకు విడువబడుటను చూచి, కష్టపడుటను చూచి, శపింపబడుటను చూచి, నిందింపబడుతుటను చూచి, ఒంటరితనాన్ని చూచి, నీ కన్నీళ్లను చూచి మనలను బహుతరములకు సంతోష కారణముగా చేయుటకు ఇష్టపడుతున్నాడు. ఆయన వెలుగు, దేవుని వెలుగు, దేవుని నీతి, దేవుని తేజస్సు మన మీద ప్రకాశించనై ఉన్నది. కనుక దుఃఖముఖమును విడిచి, బాధను విడిచి, నష్టమును విడిచి, కన్నీళ్లు విడిచి, అంగలార్పు విడిచి, దావీదన్నాడు, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతూ ఉంది అని. ఎంతగా ఎంతగా విలపించినాడో చూడండి. ఎంతగా ఏడ్చి 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 కన్నులు లొట్టబోయేనాయో చూడండి. కష్టకాలములో దేవుని వైపు చూడకపోతే, కష్టకాలములో దేవుణ్ణి ఆశ్రయించకపోతే, నష్టములో దైవ మార్గములోనికి రాకపోతే భారీ మూల్యం, గొప్ప ఉపద్రవము తప్పదు. వెళ్ళే మార్గములో ఉపద్రవం ఉంది, దేవుని ఉద్దేశము ఉంది. ఉపద్రవం అనే మార్గములో అటు ఇటు చూచి తొందరపాటుతో, సొంత శక్తితో, సొంత బలముతో నడవాలనుకుంటే నష్టపోతావు. దేవుని ఉద్దేశం అనే ఒక మార్గం ఉంది. కష్టములో, నష్టములో, దుఃఖములో, వ్యాధిలో, నిరాశలో, అప్పుల్లో, అవమానములో, నష్టములో దేవుని ఉద్దేశం అనే మార్గములో నడిస్తే దేవుడు ఎక్కలేనంత ఎత్తైన స్థితిలోనికి, నిందించే వాళ్ళు ఉంటారు, కృంగదీసే వాళ్ళు ఉంటారు,
అవమానించే వాళ్ళు ఉంటారు, నిర్లక్ష్యపరిచే వాళ్ళు ఉంటారు, నిరాశలోనికి తోసివేసే వాళ్ళు ఉంటారు. అయితే అటు ఇటు చూచి తొందరపాటుతో శరీరానికి అవకాశం ఇచ్చి లోకం వైపు, మనుషుల వైపు, అధికారుల వైపు, ఇంకా 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 వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి మరింత నష్టపోకుండా, దిగజారిపోకుండా యేసు వైపు చూచుట. మోషే తొందరపాటుతో 40 సంవత్సరాలు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫరో కుమార్తె కుమారునిగా పిలువబడిన మోషే గొర్రెల కాపరిగా, ఐగుప్తు సకల విద్యలను నేర్చిన మోషే చేతిలో గొర్రెలను కాసుకునే కర్రను కలిగి కష్టములో, అరణ్యములో ఎండిపోయినాడు. దేవుని వైపు చూచినప్పుడు దేవుని కృపను పాత్రుడైనాడు. దేవుని శక్తి అనే దండాన్ని, దేవుని దుడ్డుకర్రను చేదబట్టుకొని మరలా 40 సంవత్సరాల తర్వాత దేవుని వైపు చూచిన కారణమున, దేవుణ్ణి ఆశ్రయించిన కారణమున దేవుని స్వరాన్ని విన్నాడు. కష్టము నుండి, బాధ నుండి, నిట్టూర్పు నుండి, అవమానములోనున్న ప్రజలైన ఇశ్రాయేలీయులను దైవ శక్తి చేత విడిపించి తోడుకొని వచ్చినాడు కదా. ఇంకా ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తా ఉంది కదా. కష్టములో, సమస్యలో దేవుని వైపు తిరిగితేనే క్షేమము, సమాధానము. లేకపోతే కష్టము, నష్టము, బాధ, దుఃఖమే, నిట్టూర్పే, కన్నీళ్లు నమలాల్సి వస్తుంది. కన్నీళ్లను పానముగా మింగాల్సి వస్తుంది. కష్టకాలములో అబ్రహాము కరువు కష్టకాలములో ఫరోను చేరి అవమానము పొందినాడని ఆదికాండం 12వ అధ్యాయం చెప్తాది. ఆహాబు దొంగ ప్రవక్తలను ఆశ్రయించి ప్రాణం పోగొట్టుకున్నాడని రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం చెప్తా ఉంది. దేవుణ్ణి సంపాదించకుండా నిర్మాణాన్ని ప్రారంభించి విఫలమైనట్లుగా, తారుమారైనట్లుగా, చెదరగొట్టబడినట్లుగా ఆదికాండం 11వ అధ్యాయం తెలియజేస్తా ఉంది. బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళి సర్వము కోల్పోయిన సౌలును గురించి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 31వ అధ్యాయం వివరిస్తా ఉంది. సౌలు పట్ల భయముతో దావీదు ఫిలిస్తీన్ల దేశానికి పారిపోయి వెర్రి వేషాలు వేసి, కష్టకాలములో పారిపోయి వెర్రి వేషాలు వేస్తూ ఉన్న నిజమైన సత్యాన్ని సమూయేలు రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయం మన కళ్ళకు కనిపిస్తా ఉంది, చూపిస్తా ఉంది పరిశుద్ధ గ్రంథం. ఇదే పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిక చేస్తోంది, తొందర పెడుతూ ఉంది. ఏమని? దేవుణ్ణి ఆశ్రయించమని. దేవుణ్ణి ఆశ్రయించకపోతే అవమానమని, దేవుణ్ణి ఆశ్రయించకపోతే అపజయాలు తప్పవని, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధ గ్రంథం 118వ కీర్తన తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఇంకొక మాట చేర్చాలనుకుంటూ ఉన్నా. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే, ఊరిలోని లోకములోని పెద్దలను నమ్ముకొనుట కంటే, దైవ భయము లేని యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసము లేని వారిని ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. నష్టపోయి దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. కష్టములో దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. సున్నతి లేని ఫిలిస్తీయుల కంటే సున్నతి కలిగి నష్టపోయి దేవుని పాద చెంత క్షేమముగాను, సౌఖ్యముగాను, సంతోషముగాను, సమాధానముగాను జీవించుట మేలు. ఎట్టి సంతోషం, ఎట్టి క్షేమం, ఎట్టి సమాధానం కావాలంటే, అనుభవించాలంటే, అందుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభువును హృదయములోనికి చేర్చుకో. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచు. కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే, నష్టములో ఉంటే,
దుఃఖములో ఉంటే, అవమానములో ఉంటే, ఆయాసపడుతూ ఉంటే, వ్యాధిలో ఉంటే, బరువులో ఉంటే, రోగములో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసముంచు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆనందం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే నెమ్మది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆరోగ్యం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆయుష్ను అందుకోవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఇదివరకే యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించి, యేసుక్రీస్తు ప్రభు మీద నమ్మిక ఉంచి, అరే కష్టంలోనే ఉన్నానే, బాధలోనే ఉన్నానే, నిరాశలో ఉన్నానే, బయటపడలేదే, విడిపింపబడలేదే అనే నిట్టూర్పు వదులుతున్నావేమో, నిరాశ జ్వాలలు వదులుతూ ఉన్నావేమో, అయితే నీవు పూర్తిగా ప్రభువుకు అప్పగించలేదు. పూర్తిగా ప్రభువుకు అప్పగించలేదు. ఆ బాధను పూర్తిగా మర్చిపో, అప్పుడే దేవుడు దానిని తొలగిస్తాడు. ఆ బరువును పూర్తిగా మర్చిపో, అప్పుడే దేవుడు దాన్ని పూర్తిగా నీ జీవితం నుంచి తీసివేస్తాడు, తొలగించేస్తాడు. కనుక పోగొట్టుకున్న దాన్ని బట్టి, ఆశిస్తున్న దానిని బట్టి ఆలోచన విడిచి ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు, ప్రభు వైపే చూడు, ప్రభువునే సేవించు, ప్రభు మీదే భారం ఉంచు. ప్రభువును స్తుతించి, ఆరాధించి, సేవించి, గొప్ప చేసి ఉత్సహించుటలో మనము సిద్ధపడదుముగాక.